స్త్రీని ఆకర్షించడానికి మీరు వాహనాన్ని అతి వేగంగా నడపడంతో ప్రమాదాలు జరగచ్చు. త్వరలో పని పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది. అయితే ఎటువంటి ప్రమాదాలు దరిచేరకుండా ఉండాలంటే, మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి దరిచేరకుండా ఉండాలంటే మాత్రం 11 నల్ల మిరియాలను తీసుకొని వాటిని నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మరి ఆ యొక్క నల్ల మిరియాలను ముట్టగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత నల్ల మిరియాలను మీరు మీ ఇంట్లో ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత మీరు కనుక మీ సమీపంలో ఉంచుకున్న కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. ఎటువంటి హాని అనేది విద్యార్థించదు. మీరు అన్ని ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఈ దోష నివారణ పరిహారం చేసిన కారణంగా మరి మంచి విజయాన్ని అనేది అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. తగిన ఫలితాలను అందుకోగలుగుతారు. మంచిగా శ్రమించి మంచిగా పరీక్షలు రాసి ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. ఆటంకాలు అనేవి మరి తరిచేరకుండా ఉండడం జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వల్ల మాత్రం సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అనేవి మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ఒక వ్యక్తి సహకారం లభిస్తుంది. ప్రమోషన్ గురించి ప్రయత్నాలు కొనసాగిస్తారు. పని ప్రాంతాల్లో కొన్ని విషయాల్లో మీకు ఈరోజు చెడుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆలోచించి మనసును మీరు ఈరోజు బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు తొందరగానే క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు రాశి వాళ్ళు మాత్రము మరి కొంతమంది చెప్పినటువంటి నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు దూరంగా ఉంచాలి. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది వ్యక్తుల సంస్థల్లో అనవసరంగా చిక్కుకోపోకుండా ఉండాలి. తెలివైన స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచండి. పన్నంగంలో వెనుక భాగంలో చెడులు ఉండొచ్చు. మీరు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం కూడా ఉంది. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. దానిని పోరాటం ద్వారా సమయాన్ని వృధా చేసుకోవడానికి బదులుగా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చే స్థితిలో ఉంటారు. భావోద్వేగ సంబంధాలు కూడా జరుగుతాయి. మరి ఈరోజు సంబంధాల్లో స్పష్టత అనేది పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు. ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు. ఇక కొంతమంది వ్యక్తులకు ఈరోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మీరు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు అనేవి మీకు ఈరోజు రాకుండా ఉండాలి. నెగిటివిటీ అనేది మీరు దరిచేరకుండా చూసుకోవడం అనేది ఈరోజు చాలా ముఖ్యము. మరి గ్రహ సంచారం రీత్యా మీకు ఈరోజు శుభాలు కలగడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలను తొలగించుకోవడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. దాని కారణంగా విజయాలు అందుకోవడం జరుగుతుంది. మీరు విశ్వాసం పెంచుకోవాల్సి ఉంటుంది. పనులలో మీరు మెలుగైన ఫలితాలను అందుకుంటారు. పరిస్థితులు అయితే ఈరోజు సానుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రేమలో సహనం అనేది అవసరమవుతుంది. సంబంధాలలో ఆకర్షణ కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు. బంధువులతోటి మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచుతారు. కుటుంబం సన్నిహితులకు సలహాలు, సంప్రదింపులు ఇస్తారు. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. నైపుణ్యాలతో అన్ని పనులు చేయగల సామర్థ్యం మీలో ఉందనే విషయాన్ని మరి ఇతరులు గుర్తించడం జరుగుతుంది. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. దాంతో పాటు కూడా తగు విధాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు. అనవసరమైన విషయాల్లో జోలికి వెళ్లకుండా ఉండాలి. నాయకత్వ లక్షణాలు మీలో పెరిగిపోతాయి. పనిలో జాగ్రత్త అవసరమవుతుంది. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 35. లక్కీ కలర్ అయితే బ్లూ కలర్. పరిహారంలో ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయటం వల్ల శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.